హాయ్ అండి. ఈరోజు వీడియోలో చీర బయట చెంగుకి కుర్చీలు మనము ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి. మనం ఇదే కుర్చీలను బయట వేసుకుంటే 500 దాకా తీసుకుంటారు. కానీ మనము సొంతంగా వేసుకుంటే మనకి 200తో అయితే అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. నేనైతే వీటి కోసము కుర్చీలు పూసలు అయితే కొనుక్కున్నానండి. ఇవి వచ్చేసి నాకు 180 పడ్డాయి, అంటే 180 రూపాయలు పడింది. ఈ 180 రూపాయలతోటి మనము చీర నిండా కుర్చీలు వేసుకోవచ్చు. నేనైతే అంచు కలర్ తీసుకున్నాను, శారీలో అంచు కలర్ తీసుకున్నాను. మీరు కూడా మీ శారీకి అంచు కలర్ కానీ మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అది మీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనకి ఈ కుర్చీలు కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఒక చీర చెంగు మొత్తం కలిపి డజన్ మాత్రమే వేస్తున్నారు, అంటే 12 కుర్చీలు మాత్రమే ఉన్నవి కూడా ఉన్నాయి. మీకు ఎక్కువ కావాలంటే నాలాగా మీరు కూడా ఎక్కువ కుర్చీలు ఉన్న ఇటువంటి సెట్ని అయితే కొనేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 40 దాటి ఉన్నాయండి. ఈ కుర్చీలను అయితే నేను పూసలు కూడా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఈ రెండాటికి కలిపి నాకు 180 పడింది. వీటిని అయితే చీరకి చాలా ఈజీగా అయితే మనమే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ మనము ఇవి స్టిచ్చింగ్ చేసే ముందు మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఒక కుర్చీకి గ్యాప్ మనము సేమ్ లెంత్తో ఉండాలన్నమాట. అంటే చీర చెంగుకి కుర్చీలన్నీ ఒక చోట దగ్గర కానీ ఒక చోట దూరం కానీ కాకుండా ఒకే లెంత్తో, ప్రతి కుర్చీ ఒకే లెంత్తో ఉండడం కోసము మీరు ఈ విధంగా మనకి ఎన్ని కుర్చీలు ఉన్నాయో ప్రతి కుర్చీకి ఎంత గ్యాప్ ఉండాలో చూసుకుని అయితే పెట్టుకోవాలి. నాకు కుర్చీలున్న లెక్కను పెట్టి అయితే చీర చెంగు మొత్తం కలిపి 1 ఇంచు తేడాతో వస్తుందన్నమాట అండి. 1 ఇంచ్ వేసుకుంటే ఈ కుర్చీలన్నీ సరిపోతాయి. నేను 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అయితే స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి చెంగు అంతా ఒకే లెంత్తో నీట్గా ఉంటుంది. తర్వాత వీటిని అయితే స్టిచ్చింగ్ వేయడానికి రెడీ చేసుకుంటున్నానండి. మనము సూది దారం ఉపయోగించి వీటిని అయితే కుట్టుకోవాలి. మనం దారము చీర ఏ కలర్ ఉందో ఆ కలర్ దారం తీసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. నేనైతే 4 పేటలతో దారం అయితే ఎక్కించుకున్నాను. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత చివరి వైపున ఈ విధంగా దారం ఎక్కించేసి ఫస్ట్ అయితే పూస ఎక్కించాలండి. తర్వాత మనకి కుర్చీకి పైన వైపున రింగ్ అయితే ఉంది, ఆ రింగ్లోకి ఈ విధంగా దారం ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ పూసలోంచే బయటకు తీయాలన్నమాట. ఈ విధంగా తీస్తే మనకి దారము కనబడకుండా ఉంటుంది, నీట్గా కనబడుతుందండి. ఈ విధంగా తీసుకుని పైన వైపు ముడేసేసుకోవాలి. ఏ కుర్చీకి ఆ కుర్చీకి ఈ విధంగా ముడేసేసుకోవాలండి. తర్వాత దారం తెబ్బీసుకోవాలి. మళ్ళీ ఇంకొక కుర్చీ కుట్టేటప్పుడు మళ్ళీ చివరి వైపు ముడి వేసుకుని మళ్ళీ కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఎక్కువ కుర్చీలున్న సెట్ అయితే తీసుకున్నాను. ఈ సెట్లో 12 కుర్చీలతో కూడా ఉంటుంది. అవి ఇంకా పొడుగ్గా ఉంటున్నాయండి. అంటే పెయిడ్సింగ్ మొత్తం కలిపి 12 వస్తాయి. 12 వచ్చినప్పుడు మనము 12 వాటికి దూరం ఒకే లెంత్గా ఉండేలాగా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకే చోట దగ్గరికి వేసేస్తే చెంగికి సరిపోవు కదండి. కాబట్టి మనము 12 కుర్చీలు ఉంటే 12 కుర్చీలకి చెంగు మొత్తం కలిపి 12 మార్కింగ్లు చేసుకోవాలన్నమాట, ఒకే లెంత్ వచ్చేలాగా. అలా చేసుకుని మనము కుట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాని దగ్గరికి వేసేసి సరిపోలేదని దూరంగా వేసేస్తే మనకి లుక్ కాపాడదు. ఉన్న కుర్చీలను మనము సరిపెట్టి ఈ విధంగా ఈక్వల్ లెంత్తో వేసుకుంటే లుక్ అయితే నీట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేయండి. మనకి బయట వేసుకుంటే మనం బయటగానే వేయించుకుంటే చాలా డబ్బులు ఇచ్చుకుంటారు. నాకైతే 180 రూపీస్ తోటే ఈ విధంగా వేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.